Hello everyone, welcome back to our channel. So 8.5 months పడింది ప్రెగ్నెన్సీ జర్నీలో. సో హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకునే టైం దగ్గర పడేసింది. వాటి కోసం కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం అన్నీ వచ్చేసేసాయి. అన్నీ కలిపి ఏమేమి హాస్పిటల్ బ్యాగ్గా ప్యాక్ చేసుకున్నాను సపరేట్ వీడియో తీస్తాను. నేను అసలు ఏమేమి ఆర్డర్ పెట్టాను అన్నది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 ఐటమ్స్ వచ్చాయి. ఇదొకటి ఏంటంటే, నాకు ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ బేబీ ఉంది కాబట్టి నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఉన్న వాటిని కాకుండా ఏవైతే లేవో, ఏవైతే మంచిగా లేవో వాటి వరకు ఆర్డర్ చేసుకున్నాను. వాటిలో ఇదొకటి సాక్సెస్ అండ్ మెటన్స్. తెలిసిందే కదండి, ఈ 1 యూస్కే కష్టము, ఇంకా సెకండ్ యూస్కి కూడా. సో 1 యూస్కి నా పాపకి అయిపోయినాయి. తర్వాత మా సిస్టర్ వాళ్ళ బాబు ఉన్నాడు, వాడికి కూడా 1 యూస్తోనే అయిపోయినాయి. సో అందుకని చెప్పి నేను సాక్సెస్ అండ్ మెటన్స్ ఆర్డర్ చేసుకున్నాను. 4 సెట్స్ వచ్చాయి. ఇది ఫస్ట్ సాక్సెస్ అండ్ మెటన్స్. వీటన్నిటిని నేను హాట్ వాటర్లో వాష్ చేసి డెటాల్ వేసేసి నీట్గా వాష్ చేసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. ఫస్ట్ సాక్సెస్ అండ్ మెటన్స్. ఇది కూడా సాక్సెస్ అండ్ మెటన్స్ అండ్ క్యాప్స్. బుజ్జి బుజ్జి సాక్సెస్ అండ్ మెటన్స్. ఇదొక పేర్, ఇదొక పేర్, అండ్ ఇదొక పేర్, ఇదొక పేర్. టోటల్ 5 పేర్స్. ఇది ఒక 5 పేర్స్ ఆఫ్ సాక్సెస్ అండ్ మెటన్స్ వచ్చాయి. 1 2 3 4 5 పేర్స్ ఆఫ్ సాక్సెస్ అండ్ మెటన్స్. అండ్ ఆల్రెడీ చూపించాను ఫస్ట్ ఓన్లీ సాక్సెస్ అండ్ మెటన్స్. ఈ ఒక 5 పేర్స్, ఆల్మోస్ట్ 10 పేర్స్ ఆఫ్ సాక్సెస్ అండ్ మెటన్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. తెలిసిందే కదా, పిల్లలు సాక్సెస్ అండ్ మెటన్స్ పుట్టగానే డెఫినెట్గా యూస్ చేయాలి, వాళ్ళ గోల్డ్ గీక్కుంటాయి అనేసేసి. సో బెటర్ సేఫ్ సైడ్ నేనైతే దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను, సాక్సెస్ అండ్ మెటన్స్. అండ్ యాక్చువల్లీ నా అమ్మగాడు పుట్టినప్పుడు నేను క్యాప్ ఇట్లా జస్ట్ తొడిగేది తీసుకున్నాను. దానివల్ల ఏమైందంటే అది ఉంచుకోలేదు, వెంటనే ఊడిపోయింది. సో అందుకని ఈసారి టై చేసే తీసుకున్నా. క్యాప్ ఇట్లా పెట్టేసి కింద గడ్డం కింద ఇక్కడ టై చేసే తీసుకున్నాను. సో ఇవి కూడా వచ్చేసి ఆల్మోస్ట్ 5 పేర్స్ వచ్చాయి. 1 2 3 4 5 పేర్స్ ఆఫ్ క్యాప్స్ వచ్చినాయి. 10 పేర్స్ ఆఫ్ సాక్సెస్ అండ్ మెటన్స్ వచ్చాయి. ఇవొకటి. నెక్స్ట్ ఐటమ్ ఇదొక ఐటమ్. ఇవి వచ్చి డ్రెస్సెస్. యాక్చువల్లీ నా ఫస్ట్ బేబీ అప్పుడు డ్రెస్సెస్ ఉన్నాయి ఆల్రెడీ. అవి తర్వాత మా సిస్టర్ వాళ్ళ బాబు పుట్టాడు, తను యూస్ చేసేసింది. ఫుల్ హ్యాండ్స్లో అవి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే కొత్త బట్టల కన్నా యూస్ చేసిన బట్టలు వాడితేనే మంచిది. అవి వాష్ చేసి ఉంటారు నీట్గా, క్లాత్ కూడా ఏం హామ్ ఉండదు అంటారు. బట్ అయినా కూడా నేను సేఫ్ సైడ్ ఎక్స్ట్రా పేర్స్ కొని పెట్టాను. సో ఇది ఆల్మోస్ట్ ఇవి 1 2 3 4 5 6 పేర్స్ వచ్చినాయి. ఈచ్ క్లాత్ ఒక్కొక్కటి చూపిస్తాను. ఫుల్ హ్యాండ్స్ నా బేబీకి క్యూట్గా ఉన్నాయి. ఇదొకటి. అండ్ కింద ప్యాంట్, బుజ్జి బుజ్జి ప్యాంట్లు. ఇట్లా ఒక 6 పేర్స్ వచ్చాయి, డిఫరెంట్ కలర్స్. ఇదిగోండి 6 పేర్స్ వచ్చాయి. బాగున్నాయి. ఇవి కూడా క్వాలిటీ కూడా బాగుంది, స్మూత్గా ఉంది. ఇవి ఒక 6 పేర్స్ ఆర్డర్ పెట్టాను. 6 పేర్స్ ఎందుకు తీసుకున్నాను అంటే, నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ క్లాత్స్ ఉన్నాయి. అవి మంచిగానే ఉన్నాయి, అంత పాడైపోయినట్టేం లేవు. పైగా పుట్టగానే న్యూ క్లాత్స్ వేయకూడదు, ఎంత వాష్ చేసినా అని చెప్పారు. అందుకని చెప్పి ఓల్డ్ క్లాత్సే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ సేఫ్ సైడ్ అయితే న్యూ క్లాత్స్ కూడా ఒక 6 పేర్స్ ఆర్డర్ పెట్టాను. ఇవి. నెక్స్ట్ ఇది ఒకటి ఆర్డర్ పెట్టానండి. ఇది లైక్ 2 డ్రెస్సెస్ వచ్చింది. ఒక డ్రెస్లో ఐ లవ్ డాడీ అని ఉంటుంది, ఇంకో డ్రెస్లో ఐ లవ్ మమ్. ఓపెన్ చేసి చూపిస్తా. ఐ లవ్ మమ్ అన్నదే ఓపెన్ చేస్తా. కాదు, ఎవరున్నారో తెలియదు. పాప అయితేనేమో ఐ లవ్ డాడీ అంటారు, బాబు అయితేనేమో ఐ లవ్ మమ్ అంటారు. మరి ఎవరుంటేనే ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం. మామే ఫస్ట్.
చిన్ని చిన్ని ప్యాంట్, ఫుల్ హ్యాండ్స్ది షర్ట్. ఇది న్యూ బోర్న్కి సెట్ అవ్వకపోవచ్చు, ఒక 1 month తర్వాత 2 months తర్వాత అట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది ఒకటి 2 తీసుకున్నా, ఐ లవ్ మోమ్ అండ్ ఐ లవ్ డాడ్ అన్నవి. బాగుంది కదా క్యూట్గా. ఇదొకటి అస్సలు పెద్దది షాక్. ఇదేమి అనుకుంటున్నారా? ఏం లేదండి, బేబీ మస్కిటో నెట్ బెడ్ అను స్వాడ్లర్. యాక్చువల్లీ అది కూడా మా అమ్మగాడు పుట్టినప్పుడుది బేబీ బెడ్ అండ్ స్వాడ్లర్ ఉంది ఒక పేరు. అది ఆల్మోస్ట్ 5 years బ్యాక్ తీసుకున్నాను. మా పాప యూస్ చేసింది, తర్వాత మా సిస్టర్ వాళ్ళ బాబు యూస్ చేశాడు. స్టిల్ అది బాగానే ఉంది. అయినా కూడా నేను సేఫ్ సైడ్ ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను బేబీ బెడ్. అది కూడా ఇది 2 యూస్ చేస్తాను అవసరాన్ని బట్టి. డడామ్ డడామ్ డడామ్. ఇది స్వాడ్లర్ కమ్ బెడ్ 2 యూస్ చేసుకోవచ్చు. ఇది జిప్స్. మాస్కిటో బెడ్ కాకుండా నార్మల్గా జిప్స్ తీసేసి జస్ట్ నార్మల్ బెడ్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు జిప్స్ వేసి చూపిస్తున్నాను. సో ఇది స్వాడ్లర్ ఒకటి పింక్ కలర్ పెట్టాను, ఎందుకంటే ఫస్ట్ తీసుకున్నది బ్లూ కలర్ ఉంది, అందుకని చెప్పి ఇది పింక్ కలర్ తీసుకున్నాను. క్యూట్ ఉంది కదా. ఇదొకటి అండ్ బెడ్, మస్కిటో బెడ్. హష్. ఇదొకటి తీసుకున్నాను, బేబీ బెడ్. ఫీడింగ్ బాటిల్స్ యాక్చువల్లీ హాస్పిటల్స్లో కూడా ఇస్తారు, ఫార్మసీలో దొరుకుతాయి. బట్ నేను కార్ట్లో యాడ్ చేశాను ఈ 2 ఫీడింగ్ బాటిల్స్. అవసరమైతే తర్వాత చూద్దామని వేరే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిపోయి ఇది కూడా ఆర్డర్లోకి వచ్చేసేసింది. సో ఈచ్ ప్యాకెట్లో 2 ఫీడింగ్ బాటిల్స్ ఉన్నాయి. సో ఈ 2 ఫీడింగ్ బాటిల్స్ ఆల్మోస్ట్ 4 ఫీడింగ్ బాటిల్స్ ఆర్డర్ వచ్చేసింది. ఇది ఒక 2. నెక్స్ట్ వాటర్ రెసిస్టెంట్ మ్యాట్స్, అంటే బెడ్ మీద బేబీ బెడ్ మీద పడుకోబెట్టినా, లేకపోతే అక్కడ స్వింగ్లో పడుకోబెట్టినా, మస్కిటో నెట్ మీద పడుకోబెట్టినా, స్వాడర్లో పడుకోబెట్టినా, యూరిన్ పాస్ డైపర్ అయినప్పుడు యూరిన్ పాస్ చేశారంటే అవి యూరిన్ కిందికి వెళ్ళిపోతాయి కదండి. సో అలా కిందికి వెళ్ళి బెడ్ ఖరాబ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ మ్యాట్స్ ఆర్డర్ పెట్టాను. ఆల్రెడీ నా దగ్గర ఆల్మోస్ట్ 3 ఆల్రెడీ ఉన్నాయి ప్రీవియస్వి. మా పాపకి యూస్ చేసినాయి కానీ, మా సిస్టర్ వాళ్ళ బ్రదర్కి యూస్ చేసినాయి కానీ. బట్ సేఫ్ సైడ్ ఎక్స్ట్రా 3 ఆర్డర్ చేశాను. చాలా స్మూత్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా మంచిగా వచ్చినాయి. ఇది ఒక 3. చెప్పాను కదండి, హాస్పిటల్లో అడ్మిట్ అయినాక కొన్ని ప్రొవైడ్ చేస్తానన్నారు. ఆ లిస్ట్ ఏంటో నేను మీకు మళ్ళీ వీడియో సపరేట్ చేసి పోస్ట్ చేస్తాను. ఇది నాకు అవసరమైన నా రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఇప్పటికైతే ఇంతవరకు ఆర్డర్ పెట్టుకున్నాను. అన్ని క్వాలిటీ బాగున్నాయి, ప్రొడక్ట్స్ బాగున్నాయి. మీకు ఎవరికన్నా ఈ ప్రొడక్ట్స్ లింక్ డిస్క్రిప్షన్ కావాలన్నా, ప్రైజెస్ కావాలన్నా చెస్ట్ కింద కామెంట్ చేయండి, ఎట్ ఏ టైం పిన్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.